వేదిక పైన ఉన్న మన పెద్దలకు, వేదిక కింద ఉన్న తోటి జర్నలిస్టు మిత్రులందరికీ పేరు పేరున నా నమస్కారములు. చాలామంది నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు వచ్చారు, కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. అందులో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను షాక్. నా దగ్గర పనిచేసే నాకు తెలియకుండా మా రిపోర్టర్లు ఇక్కడ దాదాపు 6 నుంచి 8 మంది ఏమో వచ్చినట్టున్నారు. మా ఏపీ 39 టీవీలో పనిచేసిన వాళ్ళు. చాలా సంతోషంగా ఉంది. ఈ ఏపీజేఎఫ్ జర్నలిస్టుల ఫోరం, దీని గురించి నేను చాలాసార్లు విన్నా. ఒక డేరింగ్ డాషింగ్గా పనిచేసే ఒక సంస్థ అని కూడా చెప్పాను. జర్నలిస్టులకు ఏదైనా సమస్య వస్తే కొంతమంది జర్నలిస్టు మాదిరి ఏదో ఉన్నామని ఫోన్లు చేసి తూతూ మంత్రంగా ఏదో చేసే సంస్థ కాదు ఇది. అంటే జర్నలిస్టు సంఘాల్లో ఎన్నో సంఘాలు ఉండొచ్చు, కానీ ఎన్ని సంఘాలు ఉన్నా కానీ అన్నీ మన కోసమే పనిచేస్తున్నాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, నేను బాగా గమనించింది, ఏపీడబ్ల్యూజే కావచ్చు, ఏపీజేఎఫ్ కావచ్చు, జాబ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, దీంట్లో ఉన్నప్పుడు మా వాళ్ళు కాదు కదా, ఎవరికన్నా ఒక తోటి జర్నలిస్టులకి ఏదన్నా సమస్య వస్తే ఈయన మా సంఘంలో లేడే, ఈయన జాబ్లో ఉన్నాడు, ఈయన ఏపీడబ్ల్యూజే ఉన్నాడు, లేదా ఈయన ఉన్నాడు. మనం వీఆర్ జర్నలిస్ట్. మనమందరం పనిచేసేది దేనికి? సమాజం కోసము. ఎక్కువ శాతం జర్నలిస్టు మనం 4th పిల్లర్ అని పెద్దలు చెప్తుంటారు. మనకేదైనా సమస్య వచ్చినప్పుడు వాడు ఏ దాంట్లో ఉన్నాడు అనేది ఆలోచించకూడదు. ఫస్ట్ మన హెల్ప్ ఏమవుతుంది, అది ఆర్థికంగా కావచ్చు, లేకపోతే వ్యక్తిగతంగా, లేకపోతే ఇంకోటి మోరల్గానో ఏదైనా కావచ్చు. ఆ సహాయం చేయడానికి మనం ముందుకు రావాలా. దాంట్లో కొంచెం కొరబడింది అనేది చెప్పాలి మనలో మనకి. ఈ తారతమ్యాలు లేకుండా ఇప్పటి నుంచి ఏ సంఘాల్లో ఉన్నా ఏ సమస్య వచ్చినా మనం సహాయం చేసుకోవాలా. ఇంకా ముఖ్యంగా ఏంటంటే, మనోళ్ళు చాలామంది మనోళ్ళ మీద మనం చాడీలు చెప్పుకోవడము, ఒక జర్నలిస్ట్ ఏదో రాస్తే ఇంకొకరి మీద చెప్పుకోవడము. ఒక పోలీస్ డిపార్ట్మెంట్నే ఎగ్జాంపుల్ చెప్తున్నా, చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి. చిన్న కానిస్టేబుల్ హోంగార్డు తప్పు చేసినా వాళ్ళ సిఐ నుంచి ఎస్పీ వరకు వెనకేసుకొస్తారు. దాంట్లో కూడా వేరే వేరే సంఘాలు ఉంటాయి. దాంట్లో కూడా కానిస్టేబుల్స్ నుంచి వేరే వేరే డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి. ఏమంటారు, ఆర్పిఎఫ్, సిపిఎఫ్, ఏవో అన్ని, ఏఆర్ కానిస్టేబుల్స్, అట్లున్నప్పుడు మనలో జర్నలిస్టులు కూడా ఎన్నో ఉన్నప్పుడు కూడా మనం ఎందుకు మనల్ని మనం రక్షించుకోలేకపోతున్నాం అనేది ముఖ్యంగా పెద్దలు చెప్పాలి. మరి దీని గురించి సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను తక్కువగా మాట్లాడుతున్నా. ఏదన్నా తప్పుగా మాట్లాడింటే క్షమించండి. అంటే నేను ఏదన్నా కానీ ముక్కుసూటిగా మాట్లాడాలా అనే తత్వం ఉన్నది. అవతల ఎమ్మెల్యే ఉన్నాడా, ఎస్పీ ఉన్నాడా, కలెక్టర్ ఉన్నాడా, అవన్నీ సార్ వాళ్ళు మనుషులే కదా. కలెక్టర్ను కూడా ప్రశ్నించే హక్కు మనకుంది. జర్నలిస్టే కానక్కర్లేదు. ఒక ఇండియన్ సిటిజన్గా నీకు అన్ని రైట్స్ ఉన్నాయి. ముఖ్యంగా మనం జర్నలిస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాజ్యాంగం గురించి కొంచెం గొప్ప అప్పుడప్పుడు చదువుకుంటాం. ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది, సోషల్ మీడియా మనకు చాలా వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియా నెక్స్ట్ ఎలక్షన్స్కి మీరు నమ్మకపోండి, సోషల్ మీడియా ఎఫెక్ట్ చాలా ఉంటుంది. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్కి ఏదైనా టెక్నాలజీ మారినప్పుడు దాంతోపాటు మనం పరుగులు తీయాలా, దాన్ని నేర్చుకోవాలా, ఆ కసి మనలో ఉండాలా. అది లేకపోతే నువ్వు వెనక్కి పడిపోతావు. దాంట్లో అయితే నో డౌట్. ఇప్పుడు ఇంతకుముందు చదువు రాకపోయినా మనం చూడండి, వాయిస్ టైపింగ్ వాట్సాప్లో ఏ విధంగా చేస్తున్నాం, బ్రాడ్కాస్ట్ ఏ విధంగా తయారు చేసుకోవాలా నాకు కూడా తెలియదు. నేను నేర్చుకుంటుంటా. మా దగ్గర పనిచేసే పిల్లలు MBA, MCA చేసిన వాళ్ళు ఉన్నారు. నాకు రాదు, సాయి నాకు ఇది నేర్పించవా, ఇది ఎట్లా చేయాలా, అట్లా చేయాలా నేర్చుకుంటుంటాం. కాపీ పేస్ట్ కూడా రాకుండా నాకు వాట్సాప్లోంచి తీసుకొని ఫోన్పే కొట్టాలంటే ఎవరన్నా నెంబర్ పంపిస్తే దాన్ని పేపర్లో రాసుకొని మళ్ళీ దాన్ని కొడుతుంది. కాపీ పేస్ట్ చేయడం కూడా నాకు తెలియకపోయా. నిజంగా చెప్తున్నా, తెలియకపోతే తెలుసుకోవడంలో తప్పు లేదు. మనమందరం కూడా నెక్స్ట్ స్టెప్ ఎదగాల. అధికారులు నీకు భయపడాలంటే నీ దగ్గర వర్త్ ఉండాలా. నువ్వు ఏం పని చేసినా ఆ పనిలో నువ్వు కింగ్ అయితే నీ ఏటుకు అందరూ కూడా భయపడతారు. అందుకనే ఫస్ట్ నేర్చుకోండి, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఇది బాలకృష్ణ గారు చెప్పినట్టుగా మనం అందరూ కొంచెం వర్క్ నేర్చుకుంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మీ అందరికి కూడా నెక్స్ట్ మనం ఏదో సమాజంలో ఏదో చేయడానికి కాదు, మన వృత్తి చాలా గౌరవమైనది. మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నారు. ఏడన్నా పోయి మనం లేని వంగి అవసరం లేదు.
తప్పు చేసే వాళ్ళని ప్రశ్నించే రైట్స్ మనకిచ్చారు. నిజంగా మన అదృష్టం, జర్నలిస్ట్గా చేయడమే మన అదృష్టము. దీంట్లో మనమేదన్నా ఇంకొకరికి సలాం కొట్టి భయపడేది అంటే, మనం తప్పు చేయకోకుండా ఉన్నంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్నవన్నీ కూడా కొంచెం పెద్దలు అవకాశం ఇచ్చి నెక్స్ట్ ఏదైనా మనం వేరే సందర్భం ఏదైనా వచ్చినప్పుడు ఏం చేయాలా, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ